హలో, సిజర్స్ను మరియు కోంబును కలిపి ఎలా పట్టుకోవాలో మరియు బ్లో డ్రాయింగ్ కోసం వివిధ టెక్నిక్స్ను ఎలా ప్రాక్టీస్ చేయాలో అనే సెషన్కి స్వాగతం. ఈ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్లను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. సిజర్స్ మరియు దువ్వెనను కలిపి పట్టుకోవడం ప్రాక్టీస్ చేయండి. బ్లో డ్రైయింగ్ విధానాన్ని ప్రాక్టీస్ చేయండి. బ్లో డ్రై పెర్ఫార్మ్స్ చేస్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించండి. సిజర్స్ మరియు కోంబ్ పట్టుకునే ప్రాక్టీస్కి అవసరమైన టూల్స్, మెటీరియల్స్ మరియు బ్లో డ్రైయింగ్ కోసం టెక్నిక్స్. బార్బర్ సిజర్స్, షియర్స్ అని కూడా పిలుస్తారు. టెయిల్ కోంబ్ లేదా స్టైల్ కోంబ్, నెక్ స్ట్రిప్, రౌండ్ బ్రష్, సెక్షనింగ్ క్లిప్, స్ప్రే బాటిల్, 2 టవల్స్, అవసరం మేరకు హెయిర్ షాంపూ, అవసరం మేరకు నీరు, ట్రాలీ, హ్యాండ్ డ్రయర్, అవసరం మేరకు స్టైలింగ్ ప్రోడక్ట్స్. ముందుగా సిజర్స్ మరియు కోంబ్ను కలిపి ఎలా పట్టుకోవాలో ప్రాక్టీస్ చేద్దాం. జుట్టును కత్తిరించేటప్పుడు టూల్స్ను సరిగ్గా పట్టుకోవడం ముఖ్యం. శ్రియాస్ను సరిగ్గా పట్టుకోవడానికి కుడి చేతిని తెరిచి ఉంగరం వేలును స్టీల్ బ్లేడ్ యొక్క ఫింగర్ గ్రిప్లో మరియు లిటిల్ ఫింగర్ను ఫింగర్ ట్యాంగ్పై ఉంచండి. కదిలే బ్లేడ్ యొక్క థంబ్ గ్రిప్లో థంబ్ను ఉంచండి. ఇప్పుడు కత్తెరను తెరవడం మరియు మూసివేయడం ప్రాక్టీస్ చేయండి. అలాగే షియర్స్ మరియు కోంబ్ను కలిపి పట్టుకునే సరైన మార్గాన్ని ప్రాక్టీస్ చేయండి. షియర్స్ను ఎలా పట్టుకోవాలో ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం చూద్దాం. థంబ్ గ్రిప్ నుండి థంబ్ను తొలగించండి. రింగ్ మరియు చిన్న వేలును గ్రిప్లో వదిలేయండి మరియు ఫింగర్ రెస్ట్ చేయండి. వేళ్లను లోపలి కర్ల్ చేసి షియర్స్ను పట్టుకోండి. కోంబ్ చేస్తున్నప్పుడు వాటిని మూసి ఉంచండి. అప్పుడు థంబ్, ఇండెక్స్ మరియు మధ్య వేళ్ల మధ్య కోంబ్ను పట్టుకోండి. కోంబ్ను బదిలీ చేయడానికి ఒక ఉప విభాగాన్ని స్థానాన్ని కోంబ్ చేయండి. కట్టింగ్ పొజిషన్లో వేళ్లను ఉంచిన తర్వాత పట్టుకున్న చేతి థంబ్ మరియు ఇండెక్స్ ఫింగర్ మధ్య ఉంచడం ద్వారా కోంబ్ను బదిలీ చేయండి. అనగా ఉపవిభాగాన్ని పట్టుకున్న చేయి సాధారణంగా జుట్టును కత్తిరించేటప్పుడు వెడల్పుగా మరియు చక్కటి టూత్డ్ కోంబ్ను ఉపయోగిస్తారు. వెడల్పు టూత్డ్ కోంబ్ జుట్టును కోంబింగ్ చేయడానికి మరియు పార్టింగ్ చేయడానికి ఉపయోగించబడుతుంది మరియు మరింత టెన్షన్ను అందించడానికి కటింగ్ ముందు విభాగాన్ని కోంబింగ్ చేయడానికి చక్కటి టూత్డ్ కోంబ్ ఉపయోగించబడుతుంది. ఇక్కడ టెన్షన్ అనేది సబ్సెక్షన్ను పట్టుకోవడం మరియు కోంబింగ్లో అప్లై చేసే పీడనాన్ని సూచిస్తుంది. ఎల్లప్పుడూ టెన్షన్ని మీ వేళ్లతో కంట్రోల్ చేయండి. జుట్టును సమానంగా కత్తిరించడానికి స్థిరమైన టెన్షన్ ముఖ్యం. క్లయింట్ జుట్టు చివరలను ప్రెసిషన్లో కత్తిరించాలని కోరుకున్నప్పుడు స్ట్రెయిట్ హెయిర్పై గరిష్ట టెన్షన్ని ఉపయోగించండి మరియు ష్రింకేజ్ కంట్రోల్కి కర్లీ హెయిర్పై తక్కువ టెన్షన్ని ఉపయోగించండి. చెవుల చుట్టూ లేదా స్ట్రాంగ్ గ్రోత్ ప్యాటర్న్స్తో హెయిర్ లైన్స్పై కనిష్ట టెన్షన్ని ఉపయోగించండి. ఇప్పుడు వివిధ హెయిర్ టైప్స్ మరియు లెంత్స్ కోసం బ్లో డ్రైయింగ్ విధానాన్ని చూద్దాం. ముందుగా వేళ్లతో జుట్టుకు స్టైలింగ్ ప్రోడక్ట్ని అప్లై చేయండి మరియు వైట్ టూత్ కోంబ్తో కోంబ్ చేయండి. తర్వాత కోంబ్ను ఉపయోగించి జుట్టు ఇంకా వెట్గా ఉన్నప్పుడే జుట్టును కావలసిన షేప్లో మౌల్డ్ చేయండి. వాల్యూమ్ మరియు లిఫ్ట్ కోసం ఒక చిన్న రౌండ్ బ్రష్ను ఉపయోగించండి మరియు బేస్ వద్ద
మౌస్ లేదా స్ప్రే వాల్యూమైజర్ను అప్లై చేయండి. ఇప్పుడు కావలసిన కర్ల్ సైజుకి అనుగుణంగా జుట్టును సెక్షన్ చేయండి మరియు పార్ట్ చేయండి. ఇప్పుడు కర్ల్ యొక్క బేస్ వద్ద రౌండ్ బ్రష్ను ఇన్సర్ట్ చేయండి. లిఫ్ట్ యొక్క డిగ్రీ ఊహించిన వాల్యూమ్ రకాన్ని నిర్ణయిస్తుంది. గరిష్ట లిఫ్ట్ కోసం బ్రష్ను బేస్ వద్ద ఇన్సర్ట్ చేయండి మరియు హెయిర్ సెక్షన్ను అధిక కోణంలో పైకి మళ్లించండి. మీడియం టెన్షన్తో జుట్టును బేస్ వరకు రోల్ చేయండి. బ్లో డ్రైయర్ నుండి గాలి స్టీమ్ను కర్ల్ పైకి ముందుకు వెనుకకు డైరెక్ట్ చేయండి. సెక్షన్ పూర్తిగా డ్రైగా ఉన్నప్పుడు కూలింగ్ బటన్ను నొక్కండి మరియు కర్ల్ ఫార్మేషన్ను బలోపేతం చేయడానికి సెక్షన్ని కూల్ డౌన్ చేయండి. బ్రష్ నుండి సెక్షన్ను విడదీయడం ద్వారా బ్రష్ను రిలీజ్ చేయండి. స్కాల్ప్ వద్ద తక్కువ లిఫ్ట్ కోసం అదే ప్రొసీజర్ను అనుసరించడం ద్వారా లో యాంగిల్లో సెక్షన్ను పట్టుకోవడం ద్వారా ప్రారంభించండి. స్టైల్ లేదా షేప్ ఎక్కువ కాలం ఉండటానికి స్కాల్ప్ మరియు హెయిర్ పూర్తిగా డ్రైగా ఉండేలా చూసుకోండి. చివరగా హెయిర్ స్ప్రేతో ముగించండి. తరువాత డ్రై బ్లంట్ లేదా లాంగ్ లేయర్డ్ స్ట్రెయిట్ మరియు వేవీ హెయిర్ను స్మూత్ స్ట్రెయిట్ స్టైల్గా ఎలా బ్లో చేయాలో నేర్చుకుందాం. ముందుగా మరింత కంట్రోల్డ్ స్టైలింగ్ కోసం బ్లో డ్రైయర్కు నాజిల్ లేదా కాన్సన్ట్రేటర్ అటాచ్మెంట్ను అటాచ్ చేయండి. జుట్టును విడదీసి సెక్షన్ చేయండి. తద్వారా ఎండిన సెక్షన్ మాత్రమే క్లిప్లో ఉండదు. లైట్ జెల్ అప్లై చేయండి. ఇప్పుడు ఒక అంగుళం సబ్సెక్షన్ను ఉపయోగించి మెడ యొక్క నేప్ వద్ద మొదటి సెక్షన్ను ప్రారంభించండి మరియు హెయిర్ స్ట్రైట్గా మరియు స్మూత్గా డ్రై చేయడానికి క్లాసిక్ స్టైలింగ్ బ్రష్ను ఉపయోగించండి. బ్రష్ను మొదటి సెక్షన్ కింద ఉంచడం మరియు జుట్టులోగా పట్టుకోండి. క్రౌన్ వరకు పనిచేయండి. 1 ఇంచ్ సెక్షన్లను తీసుకోవడం కొనసాగించండి. లాంగర్ సెక్షన్స్లో క్రౌన్ టాప్ వైపు పనిచేయండి. షేప్ని ఫ్లాట్గా మరియు నిటారుగా ఉంచడానికి అదే టెక్నిక్ని ఉపయోగించడం కొనసాగించండి. లో ఎవాల్యుయేషన్స్ ఉపయోగించడం కొనసాగించండి. ఫింగర్ని ముఖం నుండి దూరంగా ఉంచడానికి ఫింగర్ని వెనుకకు బ్రష్ చేయండి మరియు కర్వ్డ్ షేప్ని సృష్టించడానికి బ్రష్తో జుట్టును స్లైట్లీ ఫార్వర్డ్ చేయండి. డ్రైయర్ను స్లో సెట్టింగ్లో ఉంచడం మరియు నాజిల్ని బ్రష్ వైపుకు సూచించడం. డ్రైయింగ్ తర్వాత సాఫ్ట్ లుక్ కోసం ఫ్రింజ్ స్లైట్లీ సైడ్కి ముఖం నుండి దూరంగా పడుతుంది. బ్లో డ్రైయర్ను ఉపయోగించే విధానాలను నేర్చుకున్న తరువాత బ్లో డ్రైయింగ్ సమయంలో అనుసరించాల్సిన కొన్ని ముందు జాగ్రత్త చర్యలు ఇక్కడ ఉన్నాయి. బ్లో డ్రైయర్ను ఎప్పుడూ ఒకచోట ఎక్కువసేపు పట్టుకోవద్దు. దానిని స్కాల్ప్ నుండి జుట్టు యొక్క డైరెక్ట్ చేయండి. స్కాల్ప్ బ్రష్ను నివారించడానికి ఎల్లప్పుడూ హాట్ ఎయిర్ను స్కాల్ప్ నుండి దూరంగా ఉంచండి. బ్లో డ్రైయర్ను ఎల్లప్పుడూ జుట్టు నుండి 6 ఇంచెస్ దూరంలో పొజిషన్ చేయండి. తద్వారా జుట్టు క్లోజర్ రేంజ్లో బలమైన వేడి కారణంగా బర్న్ అవ్వదు. డౌన్వర్డ్ మోషన్లో బ్లో డ్రై చేయండి, ఎందుకంటే అప్వర్డ్స్ బ్లో డ్రైయింగ్ చేయడం వల్ల జుట్టుకు చాలా డ్యామేజ్ జరుగుతుంది. వేడి కారణంగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నందున ఎక్కువసేపు అదే స్పాట్లో బ్లో డ్రై చేయవద్దు. బ్లో డ్రైయర్ని చుట్టూ కదిలిస్తూ ఉండండి, అయితే దాన్ని వేవ్ చేయకండి లేదా చుట్టూ జర్క్ చేయకండి. చర్చించిన ముఖ్య అంశాలను రీక్యాప్ చేసుకుందాం. కోంబ్ మరియు షియర్స్ను సరియైన మార్గంలో పట్టుకునే ప్రాక్టీసింగ్ నియంత్రణను నిర్ధారిస్తుంది మరియు మజిల్ స్ట్రెయినింగ్ని నివారించటానికి సహాయపడుతుంది. జుట్టును సమంగా కటింగ్ చేయడానికి స్థిరమైన టెన్షన్ ముఖ్యం. జుట్టును బ్లో డ్రైయింగ్ చేసేటప్పుడు స్టైలింగ్ ప్రొడక్ట్స్ని అప్లై చేయండి. అదే స్పాట్లో ఎక్కువ సమయం బ్లో డ్రై చేయకండి. ఇది మనల్ని ముగింపుకు తీసుకువస్తుంది. సిజర్స్ మరియు కోంబును
కలిపి పట్టుకోవడం మరియు బ్లో డ్రాయింగ్ కోసం వివిధ టెక్నిక్స్ను ప్రాక్టీస్ చేయడం గురించి మీరు మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.